ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలోని మెట్పల్లి మక్కా మసీద్ నిధులకు సంబంధించి తీవ్ర వివాదం చోటు చేసుకుంది. మసీద్ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు కలిసి ఒక వ్యక్తిపై డబ్బులు దుర్వినియోగం చేశారంటూ తల్లాడ పోలీసులను ఆశ్రయించారు. మసీద్ కమిటీ సభ్యుల వివరాల ప్రకారం 2019లో మసీద్ మోసిన్ అయిన సర్దార్ అలీ ఢిల్లీ అనే వ్యక్తి మసీదుకు సంబంధించిన 2,40,000 మొత్తాన్ని గ్రామ ప్రజల కళ్లు కప్పి దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. డబ్బులు అకౌంట్లో పడలేదని మోసం చేసి మొత్తాన్ని తీసుకున్నట్లు వారు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అడగ్గా సర్దార్ అలీ తనకు డబ్బులు అకౌంట్లో పడలేదని వేరే అకౌంట్లో పడ్డాయని చెప్పారు. అయితే కమిటీ సభ్యులు తీసుకున్న బ్యాంక్ స్టేట్మెంట్లో ఆ డబ్బులు పడినట్లు రుజువులు ఉన్నాయని, అందుకు సంబంధించిన ఆధారం తమ వద్ద ఉందని పేర్కొన్నారు. ఈ డబ్బుల విషయమై సాదిక్ను ప్రశ్నించడానికి ఇంటికి వెళ్లగా అతడు తన భార్యపై అసభ్యంగా మాట్లాడినట్లు కమిటీ సభ్యులు ఆరోపించారు. డబ్బుల దుర్వినియోగం, అసభ్య ప్రవర్తనపై మసీద్ కమిటీకి చెందిన 6 సభ్యులు కలిసి మొదట తల్లాడ పోలీస్ స్టేషన్లో సాదిక్పై కేసు పెట్టారు. కేసు పెట్టినందుకు నిరసనగా సాదిక్ వర్గం కేసు పెట్టిన వారిపై దాడికి పాల్పడింది. దీనిపై మరుసటి రోజు మళ్లీ తల్లాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అరే ఇక్కడ కాదు, ఇప్పుడు రాత్రి పెట్టినా కానీ వాళ్ళు ఇప్పుడు